నేను కూడా పాన్ వీడియోస్ చూస్తాను. నేను కూడా నేర్చుకుంటాను. నెక్స్ట్ ఒకవేళ వీడియో చేస్తే ఎలా చేయాలి ఏంటి, కొత్త కొత్త యాంగిల్స్ ఎట్లున్నాయి, కొత్త కొత్త ఎట్లుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ మై మూడ్. నాకు ఫీలింగ్ ఉంటే నేను చేస్తా వీడియోస్. న్యూడ్ సీన్ ఉందా లేదా, కిస్సెస్ సీన్ ఉందా లేదా, ఈ రోజు ఏదో నేను క్రియేట్ చేశాను అని అంటున్నారు మీరు అందరూ. నుంచో అమ్మాయిలు బట్టలిప్పి అదేంటి వాటర్లో జలకాలు ఆడుతూ సాంగ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సన్నీ లియోన్ హస్బెండ్కి అడిగితే ఆయన ఏమైనా ఫీల్ అవుతాడా? మన ఇండియాలో నిజంగా తప్పు చేసే వాళ్ళకి ఏం కండిషన్స్ పెట్టరు, కానీ మన లైఫ్ మనం బతుకుతుంటే మాత్రం ఎక్కడ లేని రూల్స్ అనేది తెచ్చి మన చుట్టూనే పెడుతూ ఉంటారు. తప్పు ఏమంటానంటే నమ్మిన మనిషిని మోసం చేయడం తప్పు, ఒకళ్ళని నమ్మించి ఇంకొకరితోటి చీటింగ్ చేయడం తప్పు. ఒక మనిషి ఇష్టపడి సాయం చేస్తే ఓకే, కానీ బలవంతంగా దొంగతనం చేయడం తప్పు. అలా తప్పు అనేవి చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎవరో అన్నోన్ పర్సన్ తోటి నేను కలవలేదు. నా ఫ్రెండ్స్, నా బాయ్ ఫ్రెండ్స్, నా సర్కిల్, వాళ్ళకి నాకు ఇష్టమై మేము కలిసిన ఆ వీడియోస్ మీరు చూసింది అంతే తప్ప వేరేగా ఎవరు లేరు. హాయ్ అండి, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే అండి, అంటే ఇప్పుడు మీరు ఇలాంటి లైఫ్కి ఎందుకు రావాల్సి వచ్చింది ఫస్ట్? ఎట్లాంటి లైఫ్ పానా? నాకు ఇష్టం చేయాలని, చూసే వాళ్ళకి కూడా ఇష్టం, అందుకే చేశాను. అదొకటే కారణం? అదొకటే కారణం, అది తప్ప ఇంకేం లేదు. ఇంకేం లేదు. అంటే ఇప్పుడు అలాంటి చేయడం వల్ల ఇప్పుడు పబ్లిక్లో కొన్ని రియాక్షన్స్ అవ్వచ్చు, చాలామంది హేట్ చేస్తారు కదా. నేను చేసేది ఎవరు చూస్తున్నారు? పబ్లికే కదా. పబ్లికే చూస్తున్నారు. చూసినా కొంతమంది చూసే విధానం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కదా. అలాంటి ఎవరు చూడమన్నారు వాళ్ళని? అసలు వాళ్ళకి ఎలా తెలుసు నేను పాన్ స్టార్ అని? వాళ్ళు చూడబట్టే కదా తెలిసింది. సో వాళ్ళు పాన్ చూస్తున్నారంటే ఇఫ్ దే ఆర్ గుడ్, ఇఫ్ ఐఎమ్ ఆల్సో గుడ్. పాన్ చూసే వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాన్ చూస్తారు. రిమూవ్ కిడ్స్ గురించి పక్కన పెట్టేస్తే ముసలోడు చూస్తాడు, వయసుకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. సో పాన్ చూడడం అనేది తప్పు అంటాను నేను, ఒక మాట. సో పాన్ చూడడం తప్పు కాదు, అది ఒక బాడీ మీ నీడ్ అన్నప్పుడు. నేను పాన్ చేయడం కూడా తప్పు కాదు, అది కూడా నా ఇష్టం, దాంట్లో తప్పేం లేదు. అవును, అంటే ఇప్పుడు నార్మల్గా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఇలాంటివి చేస్తుంటారు కదా, అలాంటప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుంది? వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి నా వీడియోస్ చూసి చేసుకున్న తర్వాతే కదా కామెంట్ పెట్టింది. సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ, అప్పుడు నువ్వు మంచిగానే కామెంట్ పెట్టొచ్చు కదా. మళ్ళీ బ్యాడ్గా కామెంట్ పెట్టడం ఎందుకు? సరే బ్యాడ్గా కామెంట్ పెట్టావు, నెక్స్ట్ నా వీడియో చూడబాక. మళ్ళీ నా వీడియో చూడకపోయినా వేరే అమ్మాయిలు ఎవరొకరు వీడియోలు అయితే చూస్తావు కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? పిల్లలు ఉంటే కూడా పాన్ వీడియోస్ చూస్తారు అందరూ, చాలామంది ఉన్నారు. చాలామంది మొగుడు పిల్లం కూడా కలిసి చూస్తారు. కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు, కానీ ప్రతి ఒక్కరు వీడియో అయితే చూస్తారు. ఇలాంటివి చేయడం అనేది తప్పే కాదంటారా మీ ఉద్దేశం? ఇప్పుడు అమ్మా నాన్న సెక్స్ చేసుకుంటేనే మనం పుట్టినాం. సో అది తప్పు అంటే మరి పెద్దోళ్ళు ఎందుకు దగ్గరుండి పెళ్ళి చేస్తున్నారు కదా. తప్పు ఏమంటానంటే నమ్మిన మనిషిని మోసం చేయడం తప్పు, ఒకళ్ళని నమ్మించి ఇంకొకరితోటి చీటింగ్ చేయడం తప్పు. ఒక మనిషి ఇష్టపడి సాయం చేస్తే ఓకే, కానీ బలవంతంగా దొంగతనం చేయడం తప్పు. అలా తప్పు అనేవి చాలా ఉన్నాయి. సో పాన్ చేయడం అనేది తప్పే ఉంది. ఇష్టంగా ఇప్పుడు ఒక అమ్మాయిని సీక్రెట్గా వీడియో తీసి పెట్టారనుకోండి, అది తప్పు అవుతుంది. ఒక అమ్మాయి ఇష్టపడి కెమెరా ముందుకు వచ్చి చేస్తే అది తప్పేం కాదు. అంటే ఇప్పుడు నార్మల్గా ఎయిడ్స్ ఇలాంటి దాని మీద మీ ఉద్దేశం ఏది? హెచ్ఐవి ఎయిడ్స్ గురించా? అది ఎవరైనా మనిషికి ఉన్నా కూడా మనకి తెలీదు. ఎందుకంటే అది రాగానే మనకి ఏదో జ్వరం వచ్చినట్టు, హెడేక్ వచ్చినట్టు మనలో ఏమీ చూపించేదన్నమాట. అది 5-10 ఇయర్స్ తర్వాత. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎంతోమందితో మీరు చేయించుకుంటారు అనమాట. అలాంటప్పుడు మీకు అలాంటిది ఎప్పుడైనా వస్తుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? నేనే కాదు, ఎవరైనా చాలామందిని కలుస్తూ ఉన్నప్పటికీ ఏంటంటే సేఫ్టీస్ వాడతారు కదా, కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు రాకుండానే ఉంటుంది. అంత డౌట్స్ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. అండ్ నేను చాలామందిని కలిసానంటే నేను కలిసింది నా బాయ్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్నే కాబట్టి అట్లనే ఏం లేదు. ఈ రోజుల్లో మొగుడిని కూడా నమ్మడానికి లేదు, ఎందుకంటే మనకు తెలియకుండా ఎవరెవరిని కలుస్తున్నారో కూడా తెలియదు. కానీ సొంత వాళ్ళతో అయితే మరి సేఫ్టీస్ వాడలేం కదా. నిజంగా చాలామందికి భర్త ఎక్కడో అంటించుకుని రావడము, లేదా భార్య ఎక్కడో అంటించుకుని సొంత రిలేషన్లోనే ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం, అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. పాతకాలంలో ఎక్కువ ఉంటుండే, ఈ రోజులో ప్రతి దగ్గర మనకి ఈవెన్ షుగర్ ఉన్నా ఏదున్నా మనకి టెస్ట్ చేసినప్పుడు, లేదంటే మనకి ఏ సర్జరీస్ ఉన్నా ప్రతిదానికి హెచ్ఐవి ఎయిడ్స్ టెస్ట్లు అనేవి చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఉన్నా లేకపోయినా వెంటనే తెలుస్తుంది. ఒకళ్ళు ఉన్నా కూడా ఎవరికి భయపడాల్సిన అవసరాలు లేవు, ఎందుకంటే మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. అలా అని విచ్చలవిడిగా ఎవరిని పడితే వాళ్ళని కలిసి వస్తే పర్లేదు, మందులు వాడకూడదు అట్లా ఎవ్వరు అనుకోకండి. అనవసరంగా లేనిపోయిన రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీట్ అవడంలో తప్పులు ఉండవు, కానీ సేఫ్టీస్ ఒకటే కాదు 2 వాడాలి. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారా వీడియోస్, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటారా? ఓన్లీ డైరెక్ట్ చేసుకోవడం?
అర్థం కాలేదు. పాన్ వీడియోస్ మీరు చూస్తుంటారు? నేను కూడా చూస్తాను కదా! నేను కూడా పార్న్ వీడియోస్ చూస్తాను. నేను కూడా నేర్చుకుంటాను. నెక్స్ట్ ఒకవేళ వీడియో చేస్తే ఎలా చేయాలి, ఏంటి? ఎందుకంటే మనకి ఓన్ టాలెంట్ అనేది ఉంటది. కానీ మనం కూడా ఇంకా కొద్దిగా చూసి నేర్చుకోవాల్సింది కూడా ఉంటది కదా! కాబట్టి ఖచ్చితంగా అంటే కొత్త యాంగిల్స్ ఎట్లున్నాయి, ఎట్లుంది చూస్తూ ఉంటా నేను కూడా. నేను కూడా మనిషినే కదా! నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా! ఓకే. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఇలాంటివి ఆపేసారా? అట్లేం లేదండి. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ నేను చేసి వీడియోస్ ఉండేవి. ప్రెజెంట్ ఏం లేదు. ప్రెజెంట్ ఖాళీనే. ఏం చేయట్లేదు. బట్ చూద్దాం ఫ్యూచర్. దేనివల్ల? దేనివల్ల అంటే ఏం లేదు. ఒక్కొక్కసారికి లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా! అప్పుడు నేను సింగిల్ ఉండే. ఇప్పుడు ఐయామ్ మ్యారీడ్. అండ్ మా హస్బెండ్‌తో కూడా కొన్ని వీడియోస్ చేశాను. అవి కూడా జనాలు చూసారు. అలానే ఏం లేదు. ఇట్స్ డిపెండ్ ఆన్ మై మూడ్. నాకు ఫీలింగ్ ఉంటే నేను చేస్తా వీడియోస్. అంటే ఇప్పుడు ముందున్న కస్టమర్స్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నారా? అంటే ఇప్పుడు నార్మల్‌గా అదే మీరు ముందు బాగుండే నేనేం చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ఎవరో అన్నోన్ పర్సన్ తోటి నేను కలవలేదు. నా ఫ్రెండ్స్, నా బాయ్ ఫ్రెండ్స్, నా సర్కిల్ వాళ్ళకి నాకు ఇష్టమై మేము కలిసిన ఆ వీడియోసే మీరు చూసింది. అంతే తప్ప వేరేగా ఎవరు లేరు అట్లానే. అవును. అంటే ఇప్పుడు నార్మల్‌గా వాళ్ళతో ఇప్పటికే ఉంటదా అంటారా ఇంటరాక్షన్? అంటే మీ హస్బెండ్‌కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంటారా? అంటే ఆ ఫీలింగ్స్ ఏమి ఉండవు? ఏ ఫీలింగ్స్? అంటే ఇప్పుడు నార్మల్‌గా వీడియోస్ ఇవన్నీ వైరల్ అవుతాయి కదా! అవి చూస్తుంటారు కదా! అయినా అదే అనిపియదు అంటారా? అట్లేం లేదు. తనకు తెలుసు కదా నా వీడియోస్ అన్నీ తెలిసే. తనకి తెలుసు. తనకు కూడా ఇప్పుడు నార్మల్‌గా వీడియోస్‌లో వైరల్ అవుతుంటారు కదా! అలా బయట అడిగేటప్పుడు అంటే నగ్నంగా ఇలా కనబడేటప్పుడు ఇప్పుడు సన్నీ లియోన్ హస్బెండ్కి అడిగితే ఆయన ఏమైనా ఫీల్ అవుతాడా? డానియల్ ఏమైనా ఫీల్ అవుతాడా? అవడు కదా! ఆమె ఇంకా సన్నీ లియోన్ అయితే వాళ్ళ పిల్లలకు కూడా బట్టలు లేకుండానే పెట్టి ఫోటోషూట్స్ అవన్నీ కూడా చేశారు. నేనైతే ఇంకా అంతేం చేయలేదు. ఎందుకంటే తెలుసు కదా మన ఇండియాలో నిజంగా తప్పు చేసే వాళ్ళకి ఏం కండిషన్స్ పెట్టరు. కానీ మన లైఫ్ మనం బతుకుతుంటే మాత్రం ఎక్కడ లేని రూల్స్ అని తెచ్చి మన చుట్టూనే పెడుతూ ఉంటారు. సో అలా ఏం ప్రాబ్లం ఏం లేదు. బాగానే ఇప్పుడు ఇలా బతకడం వల్ల ఇప్పుడు మీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంటదని అనుకుంటున్నారా? అంటే ఒక్కటి చెప్పనా అండి, ఎప్పుడో ఫ్యూచర్లో ఎట్లుంటుంది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఈరోజు మనం తిండి తిన్నామా, ఈరోజు మనము ₹1 ఉంటేనే లైఫ్ ముందుకు అనేది సాగుతుంది. ఇప్పుడు ఏదో ఇష్టం లేని జాబ్ చేసుకుంటూ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత అయ్యో నేను చేయాలనుకున్నది చేయలేదు అని అనుకునే కన్నా 100 మంది ఎన్ని మాటలు అన్నని డోంట్ కేర్. నాకు ఎలా నచ్చింది నేను అలా బతికాను. రేపటి రోజున నాకు 100 ఇయర్స్ వచ్చి నేను చనిపోయే రోజు కూడా వస్తే కూడా నేను నా లైఫ్ నాకు నచ్చినట్టు నేను హ్యాపీ బతికాను. నా వల్ల ప్రపంచం అంతా కూడా హ్యాపీగా ఉంది. సో దాట్స్ ఇనఫ్ టు మీ. ఐఎమ్ హ్యాపీ. మీకు ఎంతమంది పిల్లలండి? ఒకటి. అంటే ఇప్పుడు ఆ పాప తను పెద్ద అయిన తర్వాత తనకి ఇలాంటివి ఏవి ఇష్టం లేవు అనుకోండి. ఇప్పుడు తను మీ మదర్ ఇలా మీ ఫాదర్ ఇలా అనేటప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? దాంట్లో ఏముందండి, ఇట్స్ జస్ట్ పాన్. ఇప్పుడు చూడండి ఒక్కరితో ఇంకొక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత ఇంకా పాన్ అనేది చాలా కామన్ అయిపోద్ది. చాలా కామన్ అయిపోద్ది. ఇంకా మీరు ఫ్యూచర్ అంటున్నారు కదా, ఫ్యూచర్లో పాప పెద్ద అయ్యేసరికి ఏమో మన ఇండియా కూడా ఒక అమెరికా లాగా తయారవుతుందేమో. అంటే ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉంటారేమో, అట్లా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మన అబ్రాడ్ కంట్రీస్లో చూడండి చాలా ఫ్రీ కంట్రీస్ ఉంటాయి, మళ్ళీ ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు. అట్లా అవుతుందేమో. ఎందుకంటే చూడండి ఒకప్పుడు మనకి టచ్ ఫోన్స్ లేవు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఒక 10 ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది. ఇట్స్ నథింగ్ అండి. ఇప్పుడు చూడండి అసలు టైటానిక్ మూవీ ఎప్పుడు వచ్చింది, దాంట్లో న్యూడ్ సీన్ ఉందా లేదా, కిస్సెస్ సీన్ ఉందా లేదా. ఈ రోజు ఏదో నేను క్రియేట్ చేశాను అని అంటున్నారు మీరు అందరూ. సో ఎప్పటి నుంచో ఉంది కదా, ఎప్పటి నుంచో ఎన్నో సీన్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచో అమ్మాయిలు బట్టలిప్పి అదేంటి వాటర్లో జలకాలు ఆడుతూ సాంగ్స్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఎవరు అడగలేరు? పాత కాలం నుంచే చాలామంది చాలా చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడేదో నేను కొత్తగా క్రియేట్ చేసింది ఏం కాదు. కాబట్టి ఏంటంటే మన ఇంగ్లీష్ హిందీ మూవీస్ అయితే అసలు మొత్తం అమ్మాయి అబ్బాయి చేసుకునేది మొత్తం చూపిస్తారు. కంటెంట్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక డాక్టర్ కూడా మనకు ఆపరేషన్ చేయాలంటే మనకి కూడా డ్రెస్ లేకుండానే ఉంటుంది. సో ఇదంతా అంటే అంత డీప్గా తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు కదా. అట్లా అది ఇప్పుడు నార్మల్గా ఎంతమందితో చేయించుకుంటారు మీరు? అంటే దీన్ని బట్టి ఒక లెక్క ప్రకారం మీరు ఇదే క్వశ్చన్ అని ఇంతకు ముందు కూడా అడిగారు. మీరు రేపు రండి, నేను లెక్క రాసుకొని చెప్తాను. మళ్ళీ ఇప్పుడు నేను లెక్క తప్పు చెప్పారు అనుకో, వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు కదా. ఇన్ఫినిటీ అనే ఇప్పుడు నార్మల్గా 8 అనే వస్తుంది కదా, బిగ్ బాస్ సీజన్ 8. అంటే మీరు లెక్కలేనంత మందితో చేయించుకున్నారు అన్నారు కదా, అంటే మీకు వెళ్ళే అవకాశం ఉంటుందా అని? ఏంటిది? బిగ్ బాస్ 8కి వెళ్ళడానికి అవకాశం ఏదైనా ఉంటుందా? వస్తే వెళ్తాను, అవకాశం ఇస్తే వెళ్తాను. మీరు ఏ రకంగా ట్రై చేస్తున్నారు? నేను ఏ రకంగా ట్రై చేయట్లేదు. నాకు ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ వాళ్ళు నాకు రమ్మంటే నేను వెళ్తాను. అప్రోచ్ అయితే నేను వెళ్తాను.
అట్లానే. అంటే కిందటిసారి షకీలా గారు వెళ్ళారు, ఆ కిందటిసారి అంటే ఈ టైప్ ఆఫ్ కంటెస్టెంట్స్ కూడా ఎప్పుడు వెళ్తూనే ఉంటారు. అంటే మీకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండొచ్చు కదా, అంటే ఏ రకంగా మీరు అప్రోచ్ అవుతున్నారు అని? షకీలా గారి కంటే నేను ఇంకా ఎక్కువే పాన్ కూడా చేస్తున్నాను. కాబట్టి నేను ఇంకా చాలా వెళ్ళడానికి అర్హత కలిగి ఉన్నాను నాగార్జున గారు. సో మీరు పిలిస్తే నేను వస్తా. అంటే ఎక్కడికి బిగ్ బాస్‌కి. సో పిలిస్తే చేస్తా ఖచ్చితంగా. పాపం చాలామంది వెయిట్ చేస్తున్నారండి నన్ను బిగ్ బాస్‌లో చూడాలని. సో ఖచ్చితంగా అవకాశం ఇస్తే చిన్న చిన్న బట్టలు ఇన్ని వేసుకొని వస్తాను. హ్యాపీగా మంచి ఎంటర్‌టైన్ చేస్తాను. మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా? డైలాగా ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకేసారి రండి అదేనా? జస్ట్ ఫర్ ఫన్నీగా నిజంగా రాకండి అది.